సాయంత్రం వెళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ విన్నారా అంటే వినలేదు సార్ అంటే సార్ ఒక్కసారి వినండి అని చెప్పి వినిపించా. ఏమిటి సార్ ఇది ఇంత దారుణంగా ఉంది, ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలని. సరే సార్ నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్, ఇప్పటికైనా సరే ఎఫ్ఐఆర్ అంటే ఖచ్చితంగా చేద్దాం సార్, మీరు ఏసీపీ గారితో కూడా మాట్లాడండి, పక్కనే ఉన్నారు ఏసీపీ గారు అని చెప్పి అన్నారు. సో ఏసీపీ గారు అంటే బేసికలీ మేబీ వాళ్ళ ఇది తెలియదు, వాళ్ళు ఆడవాళ్ళ మీద పెట్టాలంటే రేట్ అవుతుంది. చెప్తున్నాను కదా సార్, నిన్న కాక మొన్న అంటే ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మొన్న తెలిసింది కదా. మొన్న ఇప్పుడు పంజాగుట్ట సిఐ గారికి ఫోన్ చేసి శేఖర్ భాష అనే వ్యక్తి మొన్న పోలీసు ఇందాకేమన్నాడు, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వినిపించాను అన్నాడు, ఇప్పుడు కాల్ చేశాను అంటున్నాడు, ఇప్పుడు వాట్సాప్ లో పంపించాడు. ఇక్కడ మూడు వర్షన్స్ మీకు వచ్చినాయా రాలేదా? 3 వర్షన్స్ వచ్చినాయా రాలేదా? కాదు, అవును 3 వర్షన్స్ మీకు వచ్చినాయా రాలేదా? క్లియర్ గా చూడండి. ఓకే, నేను పంపించాను. ఎప్పుడు మీరు డేట్ చెప్పండి ఆయనకి, ఎప్పుడు పంపించాను చెప్పండి. మండే యా. ఓకే, ఇదేంటి అదే కాల్, ఇదే మనం చంపేస్తానని చెప్పి ఒకసారి కాదు. చంపేసే అంత కోపం లక్ష్మీ పడాలపైన మీకు ఎందుకుంది? కొట్టి పాముని చంపి శ్మశానంలో పడేసినట్టు అనే. లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఇతన్ని చంపాలనుకుంటే, లావణ్య చంపాలి అనుకుంటే దయచేసి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, నేను కాదంటల్లా. ఓకేనా? అది ఓకేనా? క్లియరా? మీ పైన జరిగిన హత్యా కుట్రని ఖండిస్తున్నానని చెప్తున్నారు ఆయన. నేను అరెస్ట్ చేయండి కానీ సబ్జెక్ట్ డివైడ్ చేయదు. ఇవ్వలేదు చేయలేదు అంటారు కదా, ఇదిగోండి. నాకు ఒకటి, మేము ఆ రోజు ఆ అమ్మాయి 30వ తారీఖున పోలీస్ స్టేషన్ కాల్ చేసింది 100కి. డైరెక్ట్ గా మహంతి గారికి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టింది, నా మీద ఇలా జరుగుతుంది, వీళ్ళు వచ్చారు అని. లీగల్ ప్రొసీజర్ తెలిసిన వ్యక్తిగా ఒక వాట్సాప్ లో ఒక వాయిస్ మెసేజ్ పంపితే పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేస్తారా? రిటర్న్ కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? రిటర్న్ కంప్లైంట్ ఇస్తే లీగల్ గా ఏం చేయాలి? రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. నేను ప్రీ ఫిక్స్డ్ గా ఉండే షూటింగ్ లో పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు నేను వచ్చేటప్పుడు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆగండి సార్, నాకు కూతురికి బాలేదు ఇంట్లో. కాదు శేఖర్ భాష గారు, మీరు వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారండి. ఇస్తామండి. మీ దాంట్లో ఎందుకు కుదురుతున్నారు? నా ఫోటో పెట్టి నా అవి పెట్టి ఈడియట్స్ అని పెట్టుకుంటా ప్రజలందరూ ఆడియోలు పెట్టుకుంటా తిరుగుతున్నారు. మేము రాలా ఏ రోజు కూడా. అయ్యో, అమ్మాయిల ఆడియోలు ప్రజల్లోకి ఇచ్చింది ఎవరు సార్? అమ్మాయిల ఆడియోలు మీడియాలో అందరిలో సర్క్యులేట్ చేస్తుంది లావణ్య కాదా? అమ్మాయిల న్యూడ్ వీడియోలన్నీ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే లావణ్య కాదా? నేను ఏ రోజు కూడా అమ్మాయిల న్యూడ్ వీడియో పెట్టాలా? ఆడియో కాల్స్ ఏమైనా ఉంటే చూపిస్తాను కదా, న్యూడ్ వీడియోలు అన్ని పెట్టి అమ్మాయిలు బదనాం చేసింది ఎవరు? లావణ్య కాదా? ఏమండి రోహిత్ గారు, మీకు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, ఎలా డిబేట్ చేస్తున్నారు క్లియర్ గా అర్థం అవుతుందా? నేను ఒక విషయం తీసుకోవాలన్నా, కొంచెం ఒక గంటకి అరగంట యాడ్ అయ్యి గంటన్నర పట్టిన కంప్లీట్ గా విందాం, ఎందుకంటే లింక్ అప్ అయి ఉన్నాయి, చాలా లింకులు ఉన్నాయి. ఒక్కొక్కటి డోర్స్ ఓపెన్ చేసుకుని చాలా ఓపెన్ అవుతున్నాయి, కాబట్టి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. నేనేం చెప్పానంటే, శేఖర్ భాష మీద హత్యాయత్నం ఎవరన్నా చేస్తే నేను తప్పు, దాన్ని ఖండిస్తున్నా, దయచేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇష్యూ క్లోజ్ అయిపోయిందా లేదా? ఆ కాన్స్పిరసీ వెనుక లావణ్య అండ్ లక్ష్మీ పడాల ఇద్దరు కలిపి చేస్తే ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ, నిజంగా అలా జరిగి ఉంటే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళిద్దరు తీసుకెళ్ళి లోపలేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత శేఖర్ భాష గారిని వచ్చి గంటలు డిబేట్ పెట్టుకోమనండి. ఇంకొకటి కూడా ఇది డిబేట్ ఎవరిది? డిబేట్ ఎవరిది? ఒక్క నిమిషం నాగూర్ బాబు, ఒక్క నిమిషం. క్లియర్ అయింది కదా, మీ పైన కుట్ర జరిగింది. అండ్ ఆడియన్స్ కూడా చెప్తున్నాను, శేఖర్ భాష ఉన్నాడు ఇక్కడ, శేఖర్ భాష మీద కుట్ర జరిగింది, కొట్టి చంపి ఆనవాళ్ళు కూడా లేకుండా. ఒక్క నిమిషం నాగూర్ బాబు, నేను మీ దగ్గరికి వస్తాను. కొట్టి ఆనవాళ్ళు కూడా లేకుండా ఇప్పుడు శేఖర్ భాష వెళ్ళి కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నాడు. అండ్ శేఖర్ భాష మీద జరిగిన కుట్రను అడ్వకేట్ నాగూర్ బాబు గారు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. ఓకే, ఒక్క నిమిషం, నాకు కావాలి, నాకు ఇంకొక సబ్జెక్ట్ కాదండి. నేను ఒకటి చెప్తున్నా, నేను మీకు ఫస్ట్ ఒక కండిషన్ పెట్టా. కండిషన్ కాదు, ఒక్క నిమిషం. లేదంటే చాలా క్లియర్ గా ఇది ఏంటంటే, శేఖర్ భాష జరిగిన అన్యాయాన్ని ఖండించాం, దయచేసి ఆయన పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. నేను ఇక్కడ శేఖర్ భాష నాగూర్ బాబు గారు సపరేట్ గా తీసుకోండి, మీరు తీసుకుంటారు. నాగూర్ బాబు గారు ఒక్క నిమిషం, అండ్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఒకసారి లాంగ్ ఫ్రేమ్ తీసుకోండి. శేఖర్ భాష, లావణ్యను ఇరికించటానికి మీరు ఎందుకు మస్తాన్ సాయిని ఉసిగోలిపారు? అది
మంచి క్వశ్చన్ ఇది కూడా క్లియర్గా చేసేస్తాను. మీరు కాల్ జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం మీరు మధ్యలో ఏమండి, మీరు అడగండి. నేను తీసుకోను. అది ఏంటంటే ఒకేసారి నేను ఒకటే చెప్తున్నా. కాదు ఎపిసోడ్లు అయిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే ఎందుకు ఇరికించాడు అని అంటే అతను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. ఒక్క నిమిషం, నాకు అవసరం లేదు. మీరు ఒక న్యాయవాదిగా న్యాయశాస్త్రాన్ని చదివిన వ్యక్తిగా మీరు ఒక థర్డ్ పర్సన్ ఎవరు అనుకోండి, నాగూరు గారు మీ దగ్గర తర్వాత తీసుకుంటాను. మీరు ఒక న్యాయశాస్త్రాన్ని చదివారు, ఎంతో మంది నేరస్తుల తరపు వాదనలు వినిపించారు, కోర్టులో ఉండి మరెంతో మంది డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వినిపించిన వాదనలు విన్నారు, జడ్జిమెంట్స్ చదివారు. కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక రకంగా ఇది వచ్చిన ట్రయల్ అని అనుకోండి. ప్లీజ్ ఒక అడ్వకేట్ గా ఫుల్ ఆడియో డైరెక్ట్ గా నేను దాని కూడా కాదు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. జస్ట్ నేను కూడా వాటిని క్లారిఫై చేసుకోవాలి కాబట్టి కావాలి. జస్ట్ మీరు వినండి, జస్ట్ లిసన్. అండ్ ఆడియన్స్ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ట్రయలే జరగబోతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియచేయండి. నేను కొన్ని ఒకవేళ మీరు ఏదైనా శేఖర్ భాషను కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే శేఖర్ భాష తప్పు చేశాడని ఆ క్వశ్చన్స్ కూడా పెట్టండి, నేను వాటిని అడుగుతాను. అండ్ శేఖర్ భాష, ఎందుకు మస్తాన్ సాయిని ఉసిగొలిపి లావణ్యని ఇరికించాలని అనుకున్నారు? సో మీరు ఆ కాల్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ సగం ఎడిట్ చేసుకొచ్చారు. ముందే ఏముందో ఎవరికి తెలియదు. మస్తాన్ సాయి నాకు ఫోన్ చేసి భయ్యా రోజు ఇదే పార్టీ జరుగుతుంది అక్కడ, వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి మనం అది అన్నాడు. సరే, నువ్వు నెక్స్ట్ టైం పార్టీ జరిగినప్పుడు వాళ్ళు అలాంటి పార్టీ చేసుకుంటుంటే మీరు జాగ్రత్తగా వినండి. అలాంటి లేదు నువ్వే తీసుకెళ్ళి పెట్టమని నేను ఏ రోజే చెప్పలేడు. చాలా మీరు కూడా అదే అడిగారు. సో మీరు పార్టీ చేసుకుంటే నాకు చెప్పు, మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టిద్దాం. ఇది చెప్పిన తర్వాత ఏమన్నాడు, నేను వెళ్తాను భయ్య వాడిని ఒక్కొక్కరిని వాళ్ళు మనం మొత్తం నిజ స్వరూపం చూపిస్తాను అది ఇది అని, ఒకవేళ లేకపోయినా నేనే ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళి పెడతాను అన్నాడు. నేను పెట్టు అనలా. మీరు జాగ్రత్తగా, నేను అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు పెట్టు అని అనలేదు, కానీ ఒక డ్రగ్ పెడ్లర్ని తను తీసుకువెళ్ళి పెడతాను అన్నప్పుడు సామాజిక బాధ్యత గురించి మాట్లాడే శేఖర్ భాష మరొక డ్రగ్ పెడ్లర్ పెడతానన్నప్పుడు అసలు డ్రగ్స్ ఎందుకు రానాయన మానేరాయన అని గొడవ అంతా ఎందుకు? నీ దగ్గర వాళ్ళు ఏమైనా వాడుతుంటే చెప్పు, కానీ నువ్వు ఇంకా మారు మస్తాన్ సాయి అని చెప్పాల్సింది పోయి పెట్టు పోనీ ఎస్టాబ్లిష్ అయితే చాలు అని అడగటంలో మీ సామాజిక బాధ్యత ఏంటి? నాకు అర్థం కాలేదు. పెట్టు అనలేదు, పెడతాను అన్నప్పుడు అసలు నువ్వు నాకు వద్దు అని చెప్పాలి కదా. మీరు మొత్తం ఆడియో నా దగ్గర ఉంది, నేను అదే అడుగుతున్నా. దాంట్లో చాలా క్లియర్ గా ఎడిట్ చేసుకున్న ఆడియోలో లక్ష్మీ పడాల మిమ్మల్ని చంపాలి అని అనుకున్నప్పుడు లక్ష్మీ పడాలని ఆమె చాలా క్రూరంగా చెప్పాలి. ఎంతమందిని చంపుతావు లక్ష్మీ పడాలా? ఎంతమందిని చంపుతావు? కొట్టి చంపుతావా? కొట్టి అతను వద్దు అని చెప్తున్నాడు, చింటూ ఎక్కడో వద్దు వాళ్ళ మీదకి వస్తానని చెప్తే ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్తావా లక్ష్మీ పడాలా? ఇదా మీకు తల్లిదండ్రులు నేర్పించింది? ఏం చదువుకున్నావమ్మా నువ్వు? కొట్టి చంపి శ్మశానంలో పడేస్తావా ఒక మనిషిని? సార్ ఒక్క నిమిషం. సో ఇది తప్పు లక్ష్మీ పడాలా? నువ్వు దీనికి శిక్షార్హురాలు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా శేఖర్ భాషకి ఏదైనా ఎక్కడైనా అపాయం జరిగితే నువ్వు దానికి బహుశా బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుందేమో ఈ కేసు పెడితే. ఓకే శేఖర్ లక్ష్మీ లాంగ్సన్. అండ్ నేను చెప్తున్నా, ఒకడు డ్రగ్స్ తీసుకువెళ్ళి పెడతాను అన్నప్పుడు నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పడంలో విఫలమైనందుకు ఒక డ్రగ్ పెడ్లర్ని ఎంకరేజ్ చేసిన మనిషికి ఇప్పుడు నువ్వు సమాజం ముందున్నావు శేఖర్ భాష. మీకు అదే చెప్తున్నాను, ఆ కాల్ మొత్తం నా దగ్గర